విరిగిన మనస్సుతో దేవుని సన్నిధికి నువ్వు వస్తే ఆయనకి ఇష్టమైనది అదంట. అ బ్రోకెన్ హార్ట్ అండ్ అ కంట్రైట్ స్పిరిట్. కొన్నిసార్లు హృదయం విరిగిపోతుంది, కానీ అది ఎవ్వరికి తెలియదండి. ఎవరికి విరిగిందో వాళ్ళకే, ఓన్లీ దోస్ హూ ఆర్ గోయింగ్ త్రూ దట్ హార్ట్ ఏక్ నోస్ దట్ దే హ్యావ్ అ బ్రోకెన్ హార్ట్. హృదయం విరిగిపోయినప్పుడు ఆ విరిగిన హృదయం ఎవరికి ఉంటుందో వాళ్ళకే తెలుస్తుంది. బయటకు ఒకవేళ అస్సలు ఎవరికి చిన్న క్లూ కూడా లేకపోవచ్చు. నీ హృదయ స్థితి, నా హృదయ స్థితి స్పష్టంగా ఎవరికి తెలుసు అంటే, ఈసీజీలో 2D ఎకోలో ట్రెడ్మిల్లో రాదండి ఆ రిపోర్టు, దేవుని రిపోర్ట్లో వచ్చేస్తుంది. విరిగిన మనసా లేకపోతే బండ లాంటి మొండి హృదయమా? ఇఫ్ వీ ఆర్ బ్రోకెన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధానానికి వచ్చి మన అవిధేయతను బట్టి, మన పాపాన్ని బట్టి, మన దోషాన్ని బట్టి, మన అపరాధాన్ని బట్టి విరిగిన హృదయంతో నలిగిన మనసు దేవుని దగ్గరకు వస్తే అది ఆయనకి ఇష్టమైన బలి, ఆయనకి ఇష్టమైన అర్పణ. దేవా, విరిగి నలిగిన హృదయమును నీ లక్ష్యము. విరిగిన హృదయం ఎవరికి కనపడదు కదండి, దేవునికి కనపడుతుంది. విరిగిన హృదయంతో వస్తే మనుషులు లెక్క చేయరు కదా, దేవుడు లెక్క చేస్తాడు. ఆయన అలక్ష్యం చేయడంట. హీ విల్ నాట్ ఇగ్నోర్, హీ విల్ నాట్ నెగ్లెక్ట్, హీ విల్ నాట్ వాక్ అవే ఫ్రమ్ అ బ్రోకెన్ హార్ట్ అండ్ అ కంట్రైట్ స్పిరిట్. విరిగిన హృదయంతో నలిగిన మనసుతో ఆయన దగ్గరకు వచ్చే వారిని చూసి చూడనట్లు ఆయన దూరంలో పెట్టి వెళ్ళిపోడు. గర్విష్ఠులను ఆయన దూరం నుండే ఎరిగేవాడనుంది వాక్యంలో. గర్విష్ఠులను దూరం నుండి గమనించి దూరమే పెడతాడు ఆయన. వాళ్ళకి కృప దొరకదంట. దీనులకు ఆయన కృప అనుగ్రహించే దేవుడు, దీనులను హెచ్చించే దేవుడు, దీనులను ఆయన లేవనెత్తే దేవుడు. విరిగిన హృదయంతో ఈ ఉదయకాల సమయంలో మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, ఆయన సన్నిధిలో మన స్థితి, మన పరిస్థితి, మన పాపం ఒప్పుకోగలిగితే ఆయనకి ఇష్టమైన బలి ఈ ఉదయకాల